ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ ప్రకాష్. మీ అందరికీ తెలుసు, జబర్దస్త్లో నుండి చాలాసార్లు మీరు చూసే ఉంటారు. మరి ఈరోజు మన స్టూడియోకి వ్యాన్ అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు వచ్చారు. ఎందుకంటే ఆ సినిమా తాలూకా పబ్లిసిటీ కోసం ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వచ్చారు. వారితో నేను చేసినటువంటి ఇంటర్వ్యూని మీకు ఈరోజు నేను పంపిస్తున్నానండి. డైరెక్టర్ గారు, ఎందుకు మీ పేరేంటి చెప్పండి? లోకేష్ గారు. ఇప్పుడు మీరు ఈ సినిమా తీశారు కదా, ఈ సినిమాకి ముందు మీరు ఏం చేశారు? కెమెరామెన్ ఎన్ని సంవత్సరాలు అనుకుంది మీకు? 8 years చేశారు. సరే, ఈ సినిమాకు మీరు వ్యాన్ అని పేరు పెట్టారు. అసలు ఈ వ్యాన్ అని పేరు ఎందుకు పెట్టారు? ఇది మంచి వ్యానా, దొంగల వ్యానా, కుక్కల వ్యానా? చెప్పండి, పర్లేదు. నేను మూవీ గురించి చెప్పడం కాదు, అసలు మీరు పేరు ఎలా పెట్టారో, దీనికి ఆ పేరే పెడదామని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా సబ్జెక్ట్ అంతా ఓవరాల్ వ్యాన్ నుంచి నడుస్తుంది. ఓకే, దానివల్ల టైటిల్ కూడా వ్యాన్ అని పెట్టడం కొద్దిగా ప్రజలకు బాగా రీచ్ అవుతుంది. వ్యాన్ అని పెట్టారు. బాగుంది. సరే, ఇప్పుడు ఎందుకు వ్యాన్ అని పెట్టారు? హీరో గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తమిళ నుంచి తెచ్చారంటే నేను. మరి హీరో గారిని తమిళ నుంచి తెచ్చారు, హీరోయిన్ ఏమో కన్నడ నుంచి తెచ్చారు. మీరు మలయాళియా? మీరు మలయాళియా లేకపోతే తెలుగు? మన తెలుగు పక్కా తెలియదు. అది చూడడానికి కూడా మీరు మలయాళిగా లెక్కరిస్తున్నారు, అందుకని డౌట్ వచ్చాడు. అది సరే, కానీ ఇక్కడ నా అంత అందగా ఉన్నాను కదా, మీరు తమిళనాడు నుంచి హీరోని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మన తమిళ హీరో కూడా మహేష్ ఆల్రెడీ తెలుగులో షాపింగ్ మాల్ ఒక సినిమా కదా తమిళలో, అక్కడికే వస్తున్నాం. అసలు అతను పిలవాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంతకుముందు ఈ హీరో గారు చేసిన సినిమాలు ఏంటి? ఆయన చాలా తమిళ్లో ఒక 19 movies వరకు చేశారండి. ప్రజెంట్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయారు అని అనుకున్న టైం నాకు కొద్దిగా కొత్త వాళ్ళు పెట్టుకున్న కొద్దిగా ఎవరైనా తెలిసిన మొహం పెట్టుకుంటే కొద్దిగా జనాలు రీచ్ అవుతాం, మనకి అతను హీరోగా పెట్టుకోవాల్సి వచ్చింది. మరి హీరో గారి పెర్ఫార్మెన్స్ మీకు రీచ్ అయ్యారా? సరే, మరి హీరోయిన్ గారిని మీరు కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. కర్ణాటక నుంచి తీసుకోవడం అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా హీరో ఒక పర్సన్ అనుకున్న తర్వాత హీరోయిన్ సీన్స్ సినిమా మూవీస్ చాలా తక్కువ. యాక్చువల్గా హీరోయిన్ మీద అంత ఫోకస్ పెట్టాలి. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి మన హర్షిత్ క్లోజ్ అవ్వడం, బ్రదర్ అవ్వడం, బ్రదర్గా ప్రాజెక్ట్ మొత్తానికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల హర్షిత్ ఇలా చెప్పాను, ప్రాబ్లం చెప్పిన తర్వాత హర్షిత్ ప్రొఫైల్స్ ఉన్నాయి, కొంచెం చూడు ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫార్మెన్స్, ఎందుకంటే మనకు కొద్దిగా పర్ఫార్మెన్స్ హర్షిత్ తెలిసిన అమ్మాయి ఉంది, చాలా బాగా చేస్తుంది. సో మొత్తానికి ఈ సినిమాకి మీకు మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత మీకు అవకాశాలు వస్తాయని మీరు హోప్ఫుల్ గా ఉన్నారా? వెరీ నైస్. అయితే ఇప్పుడు హీరోయిన్ గారి దగ్గరికి పోతాం. హీరోయిన్ గారు, మీ పేరేంటి చెప్పండి? అమృత. బాగుందండి పేరు తగ్గట్టు మీరు కూడా బాగానే ఉన్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చారు. మరి మీకు తెలుగు వచ్చారు? బాగుంది. తెలుగు మాత్రం కొంచెం కొంచెం వస్తుంది, డబ్బులు మాత్రం మీకు దండిగా కావాలి. మీకు ఇప్పుడు ఈ వ్యాన్ అనే సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? సబ్జెక్ట్ రిఫర్ చేసి మీకు నచ్చిందా? ఆయన చెప్పిన సబ్జెక్ట్ మీరు సో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి మీరు హీరో గారితో ఉన్న కాన్సెప్ట్ కూడా ఆ ర్యాప్ ఎలా ఉంది, మీతో ఒక కెమిస్ట్రీ ఎలా వర్క్ అయిందని మీరు అనుకుంటున్నారు? ప్రాక్టికల్ చెప్పాలి. డైరెక్టర్ గారి కన్నా ముందు రేపు సినిమా చూసిన తర్వాత ప్రాక్టికల్ చెప్పాలి, మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది. బట్ ఎనీహౌ నేను కొంతవరకు సినిమాలో చూసాను కాబట్టి నాకు వరకు బాగా మీరు బాగానే చేశారు, నో ప్రాబ్లం అందులోనే. అయితే మీరు ఇంతకీ ఇక్కడ కర్ణాటక నుంచి బెంగళూరు అంటే మా ఆంధ్రాకి వచ్చారు. జనరల్గా సినిమా అనేసరికల్లా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికల్లా లేడీ ఆర్టిస్టులు అనేసరికల్లా కొంచెం ఈ క్యాస్టింగ్ కోచ్ అది ఇది ఏదో ఉన్నారు అనుకుంటారు. అలాంటిది ఏమైనా మీరు ఇక్కడ ఫేస్ చేశారా? ఇట్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్. సో అయితే మా దగ్గర ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటున్నారు. మీ కర్ణాటకలో ఏమైనా ఇలాంటిది ఏమైనా ఎప్పుడైనా సరే మీ దీంట్లో ఫేస్ చేయడం జరిగిందా? కర్ణాటకలో మీరు సినిమాలు చేసుకుంటారు?
టూ మూవీస్. అంటే మీరు కూడా అప్కమింగ్, మా డైరెక్టర్ గారు అప్కమింగ్, మీరు కూడా అప్కమింగ్. సరే, ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే మాకు ఇంకో కృతి శెట్టి వచ్చారంటే మేము అనుకోవచ్చా? ఫ్యూచర్లో ఆ పర్ఫార్మెన్స్ మీరు ఇస్తారు మాకు డెఫినెట్లీ. సరే, మా తెలుగులో మీకు నచ్చిన ఫేవరెట్ హీరో, హూ ఇస్ ఫేవరెట్ హీరో ఇన్ అవర్ తెలుగు? ప్రభాస్ సార్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వా, పవర్ స్టార్ పవర్ ఇక్కడే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పరిగెత్తుంది అనమాట. సరే, ఎందుకే మీరు ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీస్ మీకు ఇప్పుడు ఏమైనా ప్రెజెంట్ లైన్లో ఉన్నాయా మీకు? ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నాయా లేదా ఆంధ్రాలో? ఆంధ్రాలో కూడా ఉంది. వెరీ నైస్. ఆంధ్రాలో మీ సినిమాలు ఎప్పుడు వస్తాయో అది మాకు ముందుగా చెప్తే మళ్ళీ మీకు అవి కంట్రోల్ తీసుకుంటాం మీకు. సరే, ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గారి దగ్గరికి రావాలి. ప్రొడ్యూసర్ గారు, మీరు సినిమా తీసేటప్పుడు కూడా ఒక ఎక్కడ వెనకాల ఉంటారు. ఈ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని వెనకాల పెట్టడం బాగోదు. సరే, ఈ సినిమా మీకు తీయాలని మీకు ఎలా అనిపించింది? అసలు మీరు ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీ అనుభవం ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా మన లోకేష్ గారు, డైరెక్టర్ గారు కళ్ళం జరిగి ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగుంది, అంతా బాగుందని అనిపించింది. మ్యాక్సిమం అంటే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది క్లైమాక్స్ నాకు బాగా చెప్పారు. బాగా అంటే అది ఒక చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సరే, బాగుంటుంది, మూవ్ అవుతాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మరి మీకు చెప్పినట్టు క్లైమాక్స్ తీసారని మీరు ఫీల్ అవుతున్నారు? అది నా వరకు నేను ఓకే సార్. కాకపోతే ఏంటంటే రేపు చూసి జనాలు ప్రేక్షకులు ఆడియన్స్ చెప్పాలి, అక్షంతాలు వేస్తారు, పువ్వులు వేస్తారు, రాళ్ళు ఇస్తారు. అది ప్రేక్షకులు నిర్ణయం. ఎందుకంటే మెగాస్టార్ సినిమాలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న రేంజ్ సక్సెస్ కాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మీరు అనుకున్న స్థాయికి అతను తీశారని మీకు నమ్మకం కలిగితే చాలు ప్రశ్న. ఎందుకంటే మీరు నమ్మకంతో కదా మీరు ఈ సినిమాకి తీశారు. కాబట్టి ఎవరైనా సరే మీరు అనేది సినిమా కథ అన్ని రొటీన్గా ఉండొచ్చు, కాకపోతే తీసే విధానం, టేకింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ టైప్లోనే ఆయన టేకింగ్ మీకు బాగా నచ్చిందా? తర్వాత సినిమాని నిలబెట్టేది ఎప్పుడు కూడా సస్పెన్స్. ఆ సస్పెన్స్ క్లైమాక్స్ సినిమాకి ఎప్పుడు కూడా ప్రాణం వస్తుంది. అవి రెండు కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా జరిగాయని మీరు అనుకుంటున్నారా? మీరు చూసినంత వరకు, మీరు ప్రివ్యూ చూసుకుంటారు బాస్. రివ్యూ చూసాం సార్. అంటే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి. రేపు సినిమా రేపు 24 శుక్రవారం నాడు మనకి సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ మన చిత్రాలయాలు మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఒక 60-70 థియేటర్ల వరకు రిలీజ్ చేస్తున్నారు. 70-75 థియేటర్లు ఉంది. యాక్చువల్లీ థియేటర్ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి కొంతమంది సినిమా అడగడం జరిగింది. దానికి మనం యాక్సెప్ట్ చేసాం కూడా. మరి ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత మీరు పోస్ట్ ప్రొడక్షన్లో కానీ లేకపోతే సెన్సార్ విషయంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు జరిగాయి సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు సెన్సార్ దగ్గర చాలా ఇబ్బంది జరిగింది. చాలా ఒకసారి మాకు ఏంటంటే ఎవరో ఒక ఆయన ఏజెంట్ ఇలాగా సెన్సార్ చేయిస్తామని చెప్పి మా దగ్గర అమౌంట్ తీసుకొని దాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆయన అప్స్టాండ్ అయిపోయి మళ్ళీ మేము ఏం చేసామంటే మళ్ళీ పెట్టి మళ్ళీ చేయించాం. రెండోసారి చేయాలి. కొంతమంది అంటే మనం తీసుకుంటే అప్స్టాండ్ అవుతారు, మళ్ళీ ఎదుర్కొంటారు కదా. ఆ అనుభవాలు మీకు కూడా స్టార్ట్ అయ్యాయి బాగా. అంటే సార్ ఒకటి సినిమా మనకి ఏంటంటే సార్, సినిమా తీయడం కాదు సార్, కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి సెన్సార్ చేయించి థియేటర్కి రిలీజ్కి తీసుకురావడం అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేయడం ఇంకా బెస్ట్ అండి. పెళ్లి ఇంకా చాలా ఈజీ, డబ్బులు ఖర్చు పెడితే చేసేస్తారు. సినిమా తీయటం, బయటికి పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేయడం అంటే అమ్మాయికి కడుపు వచ్చిన తర్వాత డెలివరీ అయితే ఎంత కష్టపడతారో మీ సినిమా థియేటర్లోకి వెళ్ళే వరకు మీరు అంత కష్టపడతారు. మామూలు కష్టం కాదు. సినిమా కష్టాలంటే ఇంతవరకు మామూలుగా పెద్దలు చెప్పడం విన్నాను, కానీ నేను లైవ్లో చూశాను. ఎవరైనా అంటే దిగితే లోటు చేస్తారు. దిగినంత వరకు వాడు పర్లేదు వచ్చి అంటాడు, అతను నుంచి దిగిన తర్వాత మనకు లోటు తెలుసు. బట్ ఎనీహౌ ఈ సినిమా రేపు మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యాన్ అనే సినిమా మంచి సక్సెస్ సాధించి మళ్ళీ మీకు మరొక సినిమా తీయడానికి అవకాశం కల్పించాలని, డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి అవకాశాలు రావాలని నేను మా ప్రేక్షకుల తరఫున మీ అందరికీ కోరుతున్నాను. రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ద టీమ్. యాక్చువల్గా నా ప్రొడ్యూసర్ తరఫు నుంచి నా చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఏంటంటే చిన్న సినిమాల్ని ప్రోత్సహించండి సార్. అది ఎవరైనా కానీ, పబ్లిక్ కానీ, థియేటర్ ఓనర్స్ కానీ, ఎవరైనా సరే చిన్న సినిమాల్ని, అంటే అందరూ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమాలు తీసే స్థామత ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కొత్త చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. పబ్లిక్కి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
అందరినీ ఎంకరేజ్ చేయండి. ఎవరు ఏదైతే టాలెంట్ ఎవరు సొంతం కాదు, ప్రతి ఒక్కరూ రావాల్సిన వాళ్ళపైకి ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ మీరు ఆశీర్వదిస్తే. అది ప్రొడ్యూసర్ గారితో ఒక ఆవేదన విన్నారు కదా మీరు. అందరూ కూడా 400-500 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీయలేరు కాబట్టి, చిన్నవాళ్ళతో సినిమా తీయడం ఒక అడుగు నేను ముందుకు వేశాను కాబట్టి ఆ అడుగు ఇంకా 10 అడుగులు ముందుకు వేసేటట్టు నన్ను ఆశీర్వదించండి. అంతేకాని ఈ సినిమాని మీరు పెద్దగా హీరో లేరని చెప్పేసి అశ్రద్ధ చేయొద్దని చెప్తున్నారు. సో రేపు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోనే తరఫు ఓటీటీలో కూడా ప్రేక్షకులందరూ కూడా సినిమా చూసి చిన్న సినిమా అని అనుకోకుండా మీరు చూడడమే కాకుండా మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా 10 మందికి తెలియజేసి సినిమాకి మంచి ఆదరణ లభించి సక్సెస్ చేయండి. ప్రొడ్యూసర్ గారికి ఇంకో సినిమా తీయడానికి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ ఆడియన్స్. వన్స్ అగైన్ అందరికీ కూడా నమస్తే.